అయ్యా నీ కృప నా పట్ల కనపరిచావు గనక, నువ్వు దయాళుడవు గనక, నీ దయ నా పట్ల కుమ్మరించావు గనక ఈ ఉదయకాలమందు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలంటే మనకి అర్హతలు ఉండాలి. మన ప్రాణము విమోచింపబడాలి. శత్రువుల బాధ నుండి తప్పించబడినప్పుడు నీ హృదయము కన్నీటితో అంటదయ్యా నీ కృప నా పట్ల ఉన్నది గనక ఈరోజు నేను కాపాడబడ్డానయ్యా, నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నా. ఈ కీర్తన దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లిస్తారో తెలుసా? కష్టములో కన్నీటిలో మందిరానికి పరిగెట్టొచ్చాయా నా బ్రతుకిలా ఉందయా అని ఏడుస్తూ మొర్రపెట్టినప్పుడు, నీ ఆపదలలో నుండి దేవుడు విమోచించినప్పుడు వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంట. దేవునికి కృతజ్ఞత చెల్లించడానికి గల కారణము నీవు నేను తెలుసుకోవాలి. అవునా? ఎందుకంటే మీరు చర్చికి వెళ్ళి స్తోత్రం స్తోత్రం అంటారు అంటే ఇది కారణం. నేను దేవునిని ఎందుకు స్తుతిస్తానో తెలుసా? ఆయన నన్ను విమోచించాడు గనక, పాపపు ఊబిలో నుండి నన్ను లేవనెత్తాడు గనక, ఆయన కృప నా పట్ల కనపరిచాడు గనక, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి, ఫర్ ఆల్ ద మైటీ థింగ్స్ దట్ హీ హాస్ డన్ టు యు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఇదే